హల్లెలూయా. కనుక ఆయన గురించి ఎరగాలి. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. చాలండి. ఏమంటాడు చెప్పండి? సమూయేలు అప్పటికింకా యెహోవాను ఎరుగకుండెను. అందరూ ఆమేన్ అనండి ఒకసారి. నా వైపు చూస్తా వినండి బిడ్డలారా. అప్పటికింకా అంటే ఎప్పటికీ? పరిచర్య చేసే వయసు వచ్చాక. చిన్నపిల్లాడే పరిచర్య కర్మలు నేర్చుకున్నాడుగా. ధూపం వేయటం వచ్చిందిగా, దీపంలో నూనె బొట్టం వచ్చింది కదా, రొట్టెలు సవరించడం వచ్చిందిగా, బలిపీఠ మీద కట్టెలేయటం వచ్చిందిగా, కొద్ది గొప్ప సేవలు చేస్తున్నాడుగా. అంటే అర్థం ఏంటి తెలుసా? అతడికి పరిచర్య ధర్మాలన్నీ వచ్చినాయి, పరిచర్య క్రమాలన్నీ వచ్చినాయి. దీపం ఆరిపోక మునుపు మందిరంలో ప్రవేశింపి అందులో తైలం పోస్తూ దీపం ఆరకుండా చేయగలిగిన సేవ చేయటం వచ్చింది. ఇంతగా పరిచర్య వచ్చిన యెహోవాను ఇంకను ఎరుగకుండెను. మీరు నమ్ముతారా? పరిచర్య చేస్తున్న వారిలో చాలా మందికి ఆయన ఇంకా తెలియదంటే ఊరుకోండి. ఆయన ఎట్లా చెప్తాడు వాక్యం. ఆయన పాట పాడితే అదిరిపోద్ది, ఆరాధన చేస్తే అభిషేకం వచ్చేస్తుంది. ఇవన్నీ నిజమే, అబద్ధం కాదు. ఇప్పుడు అక్కడ ధూపం వేయటం ప్రార్థనేగా, అక్కడ బలిపీఠం మీద కట్టెలు వేయటం అగ్ని తీసుకొచ్చి అభిషేకమేగా. అంటే అల్లటప్ప సేవేం కాదు అది. మంచి ప్రార్థనాత్మ ఉంది. అతను వర్షిప్ చేసి అగ్గి దిగి వచ్చేస్తుంది. అయినా ఇంకా యెహోవా తెలీదు. వాడబడుతున్న వారిలో చాలా మందికే ఇంకా దేవుడు తెలియదు. అంటే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? వాడబడే వారికి ఇంకా అర్థం కాలేదంటే మన పరిస్థితి ఎట్లుంటుంది మరి? అదేమిటయ్యా అలానేసావు, పిల్లవాడు చాలా బాగా చేస్తున్నాడే అంటే అక్కడ ఉన్న మాట ఏంటంటే సమూయేలు అప్పటికి ఇంకా యెహోవాను ఎరుగలేదు. ఏలయనగా యెహోవా వాక్కు అతనికి ఇంకా ఇంకా అంటే ఎవరికి ఒక వాక్య ప్రత్యక్షత లేదో వారికి ఇంకా దేవుడు అసలు తెలియదు. అలవాటు అయిపోయిన వచ్చిన వాళ్ళు తెలిసిపోయిన కంటత వాక్యాలు. ఎవరిని జక్కే చెట్టు ఎక్కాడు, మార్త మొట్ట చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు? సహోదరుడా, అబ్రహాం తన కుమారుని ఇచ్చాడు, నువ్వు ఇస్తావా? విధవరాలు 2 కాస్తులు ఇచ్చింది, నువ్వు ఎంత వేస్తున్నావు? ఇదే గొడవ. నేను చెప్పేది ఏంటంటే బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ధూప దీప నైవేద్యాది కార్యక్రమాలు చక్కగా చేయగలుగుతున్న సమూయేలంట ఇంకా దేవుడు తెలియదంట. అతడు ఇంకా యెహోవాను ఎరుగకుండెను. ఏలయనగా యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు.